రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆర్పి సిసోడియా విజయనగరం కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని డిసిసిబి మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు కాల గౌరీ శంకర్ తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రస్తుత మాజీ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి చేసిన భూకబ్జాలు, దందాలు జరిగాయని అప్పట్లో ప్రభుత్వానికి చెప్పటం జరిగిందని అన్నారు. దందాలు విషయమై ఆర్పి సిసోడియాకి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయంకు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా నల్ల చెరువు, నీలవేణి సత్రం భూమి, ఎండోమెంట్ భూములు కబ్జాలకు గురయ్యాయని ఆర్పి సిసోడియాను కలిసి వివరించటం జరిగింది. ఈ సందర్భంగా ఆర్పి సిసోడియా సానుకూలంగా స్పందించి కబ్జాలకు గురయ్యాయని చెప్పిన వాటిని తక్షణమే వాటిపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చి వీటిపై వివరణ తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గాడు అప్పారావు, హంస శ్రీనివాసరావు, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెవెన్యూ శాఖ నుంచి ప్రత్యేక ప్రధాన అధికారి అయినటువంటి సిసోడియా గారు విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ విజయనగరంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, గతంలో ఎన్నికల ముందు మరికొన్ని స్థానిక అప్పుడు ప్రస్తుత మాజీ శాసనసభ్యులు, అప్పుడు స్థానిక శాసనసభ్యులు అయినటువంటి కోలగట్ల వీరభద్రస్వామి గారి తాలూకా భూ కబ్జాలు, దందాల విషయమే అప్పట్లో చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు సిసోడియా గారికి కూడా ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా 3 ముఖ్యాంశాలు అప్పుడు ప్రస్తావించడం జరిగింది. అవి ఏమిటాయి అంటే, నల్ల చెరువు అంటే నీలేం సత్రం భూములు సుమారు 23 ఎకరాల 62 సెంట్లు. ఆ భూములన్నీ కూడా దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నాయి. వాటిని మరి మాజీ శాసనసభ్యులు వీరభద్రస్వామి గారి తాలూకు అండదండలతో వారి అనుచరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ పూర్తిగా కబ్జా చేయడం, ఆ భూమిని చదును చేసి వాళ్ళు ఆక్రమించడం జరిగింది. ఇక రెండో అంశం ఏంటంటే ఎర్ర చెరువు. ఇది దాసన్నపేట ప్రాంతంలో ఉన్నటువంటి చెరువు. ఇది 815 సర్వే నెంబర్లో సుమారు 15 ఎకరాల చెరువు. ఇది అది 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చెరువు. ఆ చెరువును కూడా మరి కబ్జా చేసే ఉద్దేశంతో చుట్టూ పక్కల ఉన్నటువంటి గడ్డలను కప్పేసి ఆ చెరువుని ఎండగట్టేసి, ఆ చెరువు చుట్టూ 15 ఎకరాల చుట్టూ కూడా కంచె వేసేసి చుట్టూ రబ్బీస్ వేసి కబ్జా చేయడానికి సిద్ధమయ్యారు. మరి అదీ కాకుండా అందులో సుమారు 1 ఎకరం జాగాలో మరి వీరభద్రస్వామి గారు అనుచేత ఎటువంటి అనుమతులు లేకుండా కట్టించడం, దానికి కరెంటు కనెక్షన్ ఇప్పించడం, దాన్ని ఆక్యుపై చేయడం కూడా జరిగింది. ఇది కాకుండా మరి రాజమన్నారు గోపాలస్వామి 209 సర్వే నెంబర్, అది కూడా సుమారు 79 ఎకరాల 84 సెంట్లు. అందులో 10 ఎకరాలు రాజమన్నారు గోపాలస్వామి భూములు ఉన్నాయి. అందులో గడ్డుంటే ఆ గడ్డని పెద్ద పెద్ద గొట్టాలు వేసేసి దాన్ని కప్పేసి కబ్జా చేయడం. అదీ కాక సుమారు 1983లో అక్కడ కోఆపరేటివ్ సొసైటీ వారు లేఅవుట్ వేస్తే 18 ఎకరాలు అక్కడ అప్పట్లో 83లో చాలామంది పాపం కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న వాళ్ళ జాగాను కూడా ఈ అండదండలతో పూర్తిగా జేసీబీతో ఆ సర్వేరాలు తీసేసి ప్లెయిన్గా చేసేయడం. పాపం వారి జాగాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియక అనేక సార్లు ప్రభుత్వాధికారులకి రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే దాని గురించి పట్టించుకోకపోవడం, వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ 3 అంశాలపైన మరి సిసోడియా గారికి మేము రిప్రజెంటేషన్ చేయాలని. ఏం చేద్దంటే
గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, మనం కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దు, కానీ తప్పు చేసిన వాళ్ళని మాత్రం విడిచిపెట్టవద్దు అనే ఘంటాపథంగా చెప్తున్నారు. వారి ఆదేశాల మేరకు ఇక్కడ సుశేషుడు గారు రావడం జరిగింది కాబట్టి ఈ రిప్రజెంటేషన్ ద్వారా మరి ఖచ్చితంగా ప్రభుత్వ భూములను కాపాడాలని, మరి అక్కడ రాజమన్నారు గోపాలస్వామిలో కొనుక్కున్న వారికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం